సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంవత్సరం అవుతుంది కదా, బాగానే ఉంది చెప్పే కదా. బాగానే ఉంది. ఏ విధంగా అంటారు? ఇక అవన్నీ నేను చెప్పలేను, బాగుందన్న చాలు కానీ. సూపర్ సిక్స్ నువ్వే చెప్పావుగా నాకన్నా ముందు. రోడ్లు వేసాడు, పెన్షన్లు ఇచ్చాడు, మురుగు కాలువలు ఒకటి చేయాలి, సైడ్ కాలువలు చేయాలి, పంట కాలువలు చేశాడు, పొలాల మీద చేశాడు కానీ ఊళ్ళో కూడా చేయాలి. అది ఆయన అడుగు చెబుతాడు. అంటే ఇప్పుడు ఈయన అమ్మఒడి అనేసి చెప్పాడు కదా, చేశాడులే. పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి వేసాడు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేసాడు. మరి ఇంకా 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి 1500 అన్నారు. ఇంకా దాని సంగతి ఏమైంది? అది రాలేదు కనుక చేస్తారని అంటున్నారు. అది మరి రైతు భరోసా సంగతి ఏంటంటారండి? రైతు భరోసా కూడా మోడీ డబ్బులు వచ్చినాక అవి కలిపేస్తామని చెబుతున్నారు. అర్థమైందా? కేంద్రం ఇచ్చే 2 ఏళ్ళు కూడా వచ్చినాక అప్పుడు ఇస్తారంట. ఇప్పుడు ఈ సంవత్సర కాలం వ్యవధిలో పథకాలు ఏం రానట్టేనా? ఇంకా ఏముండదు, ఉండేదో చేశాడుగా. అంటే ఇవన్నీ 2 నెలల కాలం వ్యవధిలో వచ్చిన పథకాలే కదా. జరిగినవి చెప్పాంగా. రోడ్లు వేసాడు, పెన్షన్లు 4 ఏళ్ళు అన్నాడు, 4 ఏళ్ళు ఇచ్చాడు, పిల్లలకి వేస్తానన్నాడు, వేసాడు. ఇంకేముంది నన్ను అడిగేది? నేను చెప్పే కదా. పరిస్థితి అయితే అలా ఉంది ఇప్పుడు. అది ఆయన గారు చెబుతాడు. గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయా? గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయా? గ్యాస్ సిలిండర్లు ఒకసారి పడ్డాయి, తర్వాత మరి మేము మళ్ళీ చూసుకోలేదు, వేస్తున్నాడు. కరెంటు బిల్లుల పరిస్థితి ఏంటండి? కరెంటు బిల్లులు విపరీతంగా పెంచాడు. వాగడే 700, 800 వచ్చేవాడికి 1800, 2 ఏళ్ళు అవుతుంది. కరెంటు బిల్లు ఎక్కువే అవుతుంది. 2021 నుంచి వేస్తున్నాడు, దాంట్లో బిల్లులో పడుతున్నాయి. అప్పటి నుంచి డబ్బులు పడుతున్నాయి. అప్పుడు పెంచింది అదే నేను చదువుతుంది. 2021 నుంచి పడ్డాయి, దీంట్లో మనకు పడుతున్నాయి అప్పటి నుంచి. మరి ఆ వీళ్ళన్నా తగ్గియాలి, తగ్గిస్తామన్నారు, మరి వీళ్ళు తగ్గిలే. అంటే కరెంటు బిల్లులు పెన్షన్ తమ్ముళ్ళు అని బాబు గారు హామీ అయితే ఇచ్చారు ఎలక్షన్ల ముందు. పెన్షన్ అన్నారు, తగ్గించడానికి ప్రయత్నం చేస్తామన్నారు, తగ్గిలేదు అంటున్నా. తగ్గిలే, వస్తానే ఉన్నాయి. బిల్లులో పడుతుంది 2021, 2022, 2023 సంవత్సరంలో ఇంత ఇంత అని అవి పడుతున్నాయి. దానివల్ల పెరిగింది అంటున్నారు. ప్రభుత్వ పాలన అయితే ఇప్పటికైతే అలా కొనసాగుతుంది. రైతు భరోసా ఇంకా అందలేదు.